Hello friends, very good evening. Welcome to Daily Economy News Analysis. LTX క్లాసెస్ యానివర్సరీ మంత్ మరియు ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ పైన బెస్ట్ ఎవర్ ప్రైస్ అనేది మనం అందిస్తున్నాం. 45,000 రూపీస్కి మీరు ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ని పొందొచ్చు. 31 మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి న్యూ బ్యాచెస్ అనేవి అనౌన్స్ చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచెస్ ఫ్రెష్గా క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయి. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది కూడా మీకు 55,000 రూపీస్కే క్లాసెస్ అనేది అందిస్తున్నాం. ఇది కూడా మనకి బెస్ట్ ఎవర్ ప్రైస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. 1 ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచెస్ ఉన్నాయి. అలాగే ఆప్షనల్స్ పైన 20,000 రూపాయలకే మనం అందించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మీరు నచ్చింది మీరు జాయిన్ కావచ్చు. అగైన్ ద ఫీ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31 మార్చ్. కోర్స్ ఈజ్ వ్యాలిడ్ టిల్ లైఫ్ టైం. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కోర్స్ యాక్సెస్ మీకు ఉంటుంది. సో న్యూస్ ఆర్టికల్స్లో మొదటి న్యూస్ ఆర్టికల్, గత 4-5 డేస్లో ఎక్కువగా ఎకానమీ ఆర్టికల్స్ రాలేదు. సో ఒక్కొక్క రోజు ఒకటే వచ్చింది. అవన్నీ కూడా మనం పికప్ చేసుకొని ఇవాళ కవర్ చేస్తున్నాం అన్నీ కూడా. సో ఈ ఆర్టికల్ వచ్చేసి హిందూ పేపర్లో ఎడిటోరియల్ పేజ్లో డేటా పాయింట్ అనే సెక్షన్లో వచ్చింది. ఫ్రిక్షన్ ఓవర్ ఫార్ములా, వై సమ్ స్టేట్స్ గెట్ మోర్ ఫ్రమ్ సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ స్టేట్స్కి షేర్ చేస్తుంది కదా. మరి ఆ స్టేట్స్కి షేర్ చేయడం అనేది ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం తనకు వచ్చే ట్యాక్సెస్లో పోర్షన్ అనేది స్టేట్స్కి షేర్ చేస్తుంది. అయితే షేర్ చేసేటప్పుడు అందరికీ ఒకే రకంగా షేర్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఇట్ ఫాలోస్ ఏ పర్టికులర్ ఫార్ములా. మరొకసారి గమనిద్దాం ఈ ఆర్టికల్లో ఏం రాశారో, ఏంటా ఫార్ములా, ఎవరికి ఎంత షేర్ చేస్తున్నారో, ఎలా షేర్ చేస్తున్నారో అనేది ఒకసారి గమనిద్దాం. For every 1 rupee that Tamil Nadu gives the center, it gets back 29 paise. On the other hand, UP gets 2.73 rupees and Bihar gets back 7.06 as shown in chart 1. అంటే సెంటర్కి తమిళనాడు నుంచి వెళ్తున్న కాంట్రిబ్యూషన్ ₹1 అయితే సెంటర్ నుంచి తిరిగి తమిళనాడుకి వచ్చేది కేవలం 29 పైసలు. వేరేస్ బీహార్ రూపాయి కాంట్రిబ్యూట్ చేస్తే ₹7 తిరిగి పొందుతుంది. మీరు అదే ఇక్కడ మీకు చూడవచ్చు. అందరికంటే తక్కువ మహారాష్ట్ర పొందుతుంది. మహారాష్ట్ర ₹1 కంట్రిబ్యూట్ చేస్తే కేవలం 8 పైసలే వెనక్కి తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్స్ ద్వారా. బట్ బీహార్ మాత్రం అందరికంటే ఎక్కువ 7.06 రూపీస్ తీసుకుంటుంది. ఇది మనకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్. అయితే దీనికి గల కారణాలు ఏంటి, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ షేరింగ్ అనేది చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ న్యూస్ ఆర్టికల్ ఇచ్చారు, మనం ఒకసారి అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ న్యూస్ని చదవడం అలవాటు చేసుకోవాలి. అందుకే నేను వైట్ బోర్డ్ కాకుండా న్యూస్ పేపర్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బేసికల్గా చూడండి, సెంటర్స్ ఇక్కడ మీరు చూస్తే సెంటర్స్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆర్ పూల్డ్ ఇన్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్. స్టేట్స్ నుంచే సెంటర్ యొక్క ట్యాక్స్ కలెక్షన్స్ పూల్ ఇన్ అవుతాయి, దాన్నే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కొంతమందికి. దేని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ది ఫినాన్స్ కమిషన్స్ ఫార్ములా. ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫార్ములాని బేస్ చేసుకొని వెళ్తుంది. అయితే మన 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో అది ఎలా ఉందంటే, ఈ స్క్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ స్టేట్స్. కొన్ని రాష్ట్రాలకు అది ఫేవరబుల్గా ఉంది. దానివల్ల వైడ్ ఇంటర్ స్టేట్ వేరియేషన్స్ వచ్చాయి. అంటే ఫండ్ అలొకేషన్ అనేది సమానంగా లేదు, కొందరికి బాగా ఎక్కువ, కొందరికి తక్కువ రావడం అనేది కనిపించింది. పాపులేషన్కి వెయిటేజ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఎస్పెషల్లీ కొన్ని నార్దర్న్ స్టేట్స్కి బెనిఫిట్ ఎక్కువగా రావడం అనేది జరిగింది. అంటే పాపులేషన్కి వెయిటేజ్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ దిస్ హ్యాస్ బీన్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ది ఎఫెక్టెడ్ స్టేట్స్. పాపులేషన్కి వెయిటేజ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ సఫర్ అవుతున్నాయి. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ 1960s 70sలో మనకి ఈ ఏమంటారు జనాభా నియంత్రణ కోసం, పాపులేషన్ కంట్రోల్ కోసం స్టేట్స్ అన్నిటికీ మెజర్స్ తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో ఎంకరేజ్ చేసింది. సో వీటిని కొన్ని స్టేట్స్ సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేసే, కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ చాలా చక్కగా మెజర్స్ అన్ని
ఇంప్లిమెంట్ చేసి వాటి పాపులేషన్ని అదుపు చేసుకున్నాయి. వేరేజ్ నార్దర్న్ స్టేట్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక వాటి పాపులేషన్ని అదుపు చేయలేక పాపులేషన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు పాపులేషన్ బేసిస్ మీద ఫండ్స్ నేను ఇస్తానని చెప్పి సెంటర్ అంటుంటే స్టేట్స్ ఏమంటున్నాయంటే మీరు చెప్పింది మేము ఫాలో అయ్యి పద్ధతిగా పాపులేషన్ని కంట్రోల్ చేసినందుకు మాకు ఇది పనిష్మెంటా, కంట్రోల్ చేయని వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తారా? దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ఫర్దర్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ చేయకుండా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా. మేము మంచి చేసినందుకు, మేము సక్సెస్ సాధించినందుకు మేము నష్టపోవాలని సదరన్ స్టేట్స్ అడుగుతున్నాయి. సో చూడండి ఇక్కడ తమిళనాడు ఫినాన్స్ మినిస్టర్, సో ఈయన పళనివేల్ త్యాగరాజన్ రీసెంట్గా శశి థరూర్తో మాట్లాడితే ఏమన్నారంటే ద నోషన్ టు అలొకేట్ ఫండ్స్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఇది ఎలా ఉందంటే ఇట్ రివార్డ్స్ దోస్ హూ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ పాపులేషన్ కంట్రోల్. ఎవరైతే జనాభా నియంత్రణని సాధించలేకపోయారో వాళ్ళని మీరు రివార్డ్ చేస్తున్నట్టుగా ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పి ఆయన ఈ మధ్యన అన్నారు. అయితే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు దీనికి కౌంటర్ చేస్తే ఏమన్నారో కూడా చూడండి. ప్రతి స్టేట్ కూడా ఇఫ్ ఇట్ థింక్స్ ఐఎమ్ గివింగ్ సో మచ్ ఐ షుడ్ గెట్ సో మచ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. నేను ఎంత ఇస్తున్నాను కాబట్టి నాకు ఎంత రావాలి, ఎలా ఆలోచిస్తే కుదరదు. అందరూ ఎట్లా మనం లైన్లు గీసుకుంటే దేశం అనేది డెవలప్ అవుతుందా అని చెప్పేసి సీతారామన్ అంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెనకబడిన వాళ్ళు మనం ప్రోత్సహించాలి, అభివృద్ధి చెందిన వాళ్ళు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందని రాష్ట్రాలు గ్రో అయ్యేలాగా హెల్ప్ చేయాలి, అంతేగాని ఇలా గొడవలు పెట్టకూడదనేది సీతారామన్ గారి ఉద్దేశం. అయితే మీరు అసలు విషయానికి ఇంకా రాలేదు. అసలు విషయం ఏంటి అంటే 15th ఫినాన్స్ కమిషన్ ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలనేది ఒక పర్టికులర్ ఫార్ములా బేసిస్ మీద తేల్చింది. అయితే ఆ ఫార్ములాలో ఉన్న 3 పారామీటర్స్ ఏంటి? ఒక పారామీటర్ వచ్చేసి నీడ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. మొదటి పారామీటర్ నీడ్స్ అంటే ఆ స్టేట్లో పాపులేషన్ ఎంత ఉంది, ఎంత ఏరియా ఉంది, ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది, ఎకాలజీ ఎలా ఉంది, వాటి యొక్క అవసరాలు అనేది మొదటిది. రెండవది ఈక్విటీ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ డిఫరెన్స్ ఎలా ఉంది అంటే ఈ స్టేట్ మిగిలిన స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే పర్ క్యాపిటా ఇన్కంలో డిఫరెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? దేశం మొత్తానికి మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది, PCI ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి బై పాపులేషన్ ఇస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది సెంటర్ది ఓవరాల్గా, అంటే అన్ని స్టేట్స్కి యావరేజ్ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక పర్టికులర్ స్టేట్కి ఆ స్టేట్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ దీనికంటే బాగా తక్కువ ఉంది అనుకోండి, సో యూ నీడ్ టు సపోర్ట్ దట్ స్టేట్ మోర్, అంతే కదా. ఎవరైతే బాగా వెనకబడిపోయారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఆ ఆస్పెక్ట్ ఈక్విటీ ప్రిన్సిపల్. మూడవది పర్ఫార్మెన్స్ ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మరియు లోవర్ ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉండడం, అంటే జనాభా నియంత్రణ మెజర్స్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ట్యాక్స్ రెవెన్యూ అంటే వాళ్ళు బాగా ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేయగలిగే వాళ్ళు. ఈ 2 పారామీటర్స్కి కూడా ఈ పర్ఫార్మెన్స్ పారామీటర్ కూడా వెయిటేజ్ ఇచ్చారు. కాకపోతే నీడ్స్ పారామీటర్కి 40% వెయిటేజ్ ఉంది, ఈక్విటీ పారామీటర్కి 45% వెయిటేజ్ ఉంది, పర్ఫార్మెన్స్కి జస్ట్ 15% వెయిటేజ్ మాత్రమే ఉంది. అందుకే సదరన్ స్టేట్స్ పర్ఫార్మెన్స్లో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ, ఈ పారామీటర్లో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఫంక్షన్ చేసినప్పటికీ మిగిలిన రెండింటిలో వాళ్ళు నార్దర్న్ స్టేట్స్ ముందున్నాయి. అంటే నార్దర్న్ స్టేట్స్ బాగున్నాయని కాదు, బేసికల్గా బాగాలేవు. అంటే నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండడం, వాళ్ళకి పాపులేషన్ ఎక్కువగా ఉండడం, నీడ్స్ ఎక్కువగా ఉండడం, ఈ కారణాల వల్ల వాళ్ళకి ఎలొకేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందుకనే బీహార్కి, యూపీకి 17.9%, బీహార్కి 10% మనీ వెళ్ళిపోయింది ఓవరాల్ ఫండింగ్లో ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం. వేరే కర్ణాటక, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకి చాలా తక్కువ పర్సంటేజ్లు అనేవి వచ్చాయి. సో ఇది మనం చూడాల్సింది. ఇందులో మళ్ళీ చార్ట్ 2లో, ఇక్కడ ఈ చార్ట్ 2 మీరు ఒకసారి గమనిస్తే, ఇదిగోండి ఇది చార్ట్ 2 గమనిస్తే మనకి ఏం కనిపిస్తుందంటే పాస్ట్ 6 ఫినాన్స్ కమిషన్స్, అంటే మనకి 10th ఫినాన్స్ కమిషన్ నుంచి 15th ఫినాన్స్ కమిషన్ వరకు తీసుకుంటే కర్ణాటకకి తన షేర్ తగ్గుతూ వస్తుంది, కేరళ షేర్ కూడా తగ్గుతూ వస్తుంది, తమిళనాడు షేర్ తగ్గుతూ వస్తుంది, గుజరాత్ షేర్ కొంచెం తగ్గింది, మహారాష్ట్రది మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది, బీహార్కి కూడా కొంచెం తగ్గింది, యూపీకి లైట్గా ఎక్కువగానే ఉంది, రాజస్థాన్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎస్పెషలీ మీరు ఈ సదరన్ స్టేట్స్ తీసుకుంటే 3 కూడా తగ్గుతూ వచ్చింది. అది ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్. దీన్ని మీరు చూస్తే ఏం కనిపిస్తుందంటే ఎస్పెషలీ సదరన్ స్టేట్స్ యొక్క షేర్ అనేది కన్సిస్టెంట్గా డిక్లైన్ అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా. అయితే 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఫర్టిలిటీ రేట్ అనేది కూడా ఫార్ములాలో
ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఇది లేదు. అంటే ఎవరైతే పాపులేషన్ కంట్రోల్ అచీవ్ చేశారో వాళ్ళకి రివార్డ్ చేద్దామని చెప్పేసి టు రివార్డ్ స్టేట్స్ విచ్ ఆర్ రెడ్యూస్ ఫెర్టిలిటీ లెవెల్స్ని తగ్గించిన రాష్ట్రాలను రివార్డ్ చేయడానికి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అయితే మంచిదే కాదనట్లేదు, కానీ ద వెయిటేజ్ గివెన్ టు ది కాంపోనెంట్ ఈజ్ రిలేటివ్లీ లోవర్ దెన్ ఈక్విటీ. అండ్ నేను మీకు చెప్పాను, ఈక్విటీ నీడ్ పారామీటర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది, దీనికి వెయిటేజ్ తక్కువ ఉంది. అందుకనే ఫర్టిలిటీ లెవెల్లో సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఈ సదరన్ స్టేట్స్కి వాటికి వచ్చే షేర్ అనేది పెద్దగా పెరగలేదు. సో ఈ స్టేట్స్ ఏం చేశాయంటే వాటి యొక్క టీఎఫ్ఆర్ లెవెల్ అనేది రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువకి, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువకి తేగలిగాయి. సో మీకు సింపుల్గా చెప్పండి, అంటే ఈ ఫార్ములా నేను డీటెయిల్డ్గా చెప్పలేను, కానీ ప్రస్తుతానికి చెప్పట్లేదు. కానీ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ అంటే అర్థం ఏంటంటే ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది మీరు తీసుకున్నారు అనుకోండి. పుట్టిన వాళ్ళ సంఖ్య ఆన్ అండ్ యావరేజ్, పుట్టిన వాళ్ళ సంఖ్య, పుడుతున్న వాళ్ళ సంఖ్య చనిపోతున్న వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువ ఉంటే అది రీప్లేస్మెంట్ లెవెల్లో లేదు. చనిపోతున్న వాళ్ళకంటే పుడుతున్న వాళ్ళు తక్కువ ఉంటే ఎస్ యు ఆర్ అచీవింగ్ రీప్లేస్మెంట్ లెవెల్. అంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది, అంతే కదా. చనిపోవడం, పుట్టడం. వెళ్ళిపోయిన వాళ్ళకంటే పుడుతున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉందనుకోండి, మన పాపులేషన్ యాక్చువల్గా తగ్గుతూ ఉంటుంది, అంతే కదమ్మా. ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది పుట్టారు. చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పుట్టే వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాపులేషన్ కంట్రోల్ అయ్యి తగ్గుతూ వస్తుంది. సింపుల్ టర్మ్స్లో దాని మీనింగ్ అది. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ మెయింటైన్ చేయగలిగినప్పటికీ కూడా వాళ్ళకి వచ్చే షేర్ పెద్దగా పెరగలేదు, ఎందుకంటే దానికి ఇచ్చిన వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇది దీని యొక్క కథ. సో ఈ ఆర్టికల్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలన్నీ కూడా ఏంటంటే 3 పారామీటర్స్, 15th ఫైనాన్స్ కమిషన్ 3 పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇచ్చింది. నీడ్స్, ఈక్విటీ, పర్ఫార్మెన్స్. నీడ్స్కి 40%, ఈక్విటీకి 45%, పర్ఫార్మెన్స్కి 15% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్లో సదరన్ స్టేట్స్ బాగా ఉన్నప్పటికీ మిగిలిన 2 పారామీటర్స్లో వాళ్ళు డెవలప్ అయిపోయి ఉండడం వల్ల ఆ పారామీటర్స్లో వెనకబడి ఉన్నారు. అందుకే నార్దర్న్ స్టేట్స్కి వెయిటేజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రేడ్ పాలసీ మే బీ రివైజ్డ్ ఆఫ్టర్ 8 years ఫ్రమ్ April 1st. సో ట్రేడ్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటాం. ఫారిన్ ట్రేడ్ పాలసీ ఇది 2015 తర్వాత రివైజ్ చేయలేదు. 2015 చూడండి, 2015 నుంచి ఇట్ హ్యాస్ బీన్ అన్చేంజ్డ్, మార్చకుండా ఉంచేశారు. అంటే 5 ఏళ్ళకు ఒకసారి మార్చలేదు. కోవిడ్ వచ్చింది 2020 అని చెప్పేసి ఆగిపోయారు. తర్వాత అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ 31st March వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే మినిస్ట్రీ ఏమంటుందంటే ఈ 5 నెలల్లో, ఈ 6-7 నెలల్లో మేము ఏం చేసామంటే వీ లుక్డ్ ఎట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాలసీ. విధానానికి సంబంధించి చాలా ఆస్పెక్ట్స్ని చూసాము, ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ చేసాము. ఏం చేస్తే మనం $1 trillion వర్త్ మర్చెండైజ్ మరియు సర్వీసెస్ ఎక్స్పోర్ట్ సాధించగలుగుతాము అని చెప్పి బాగా ఆలోచించి మేము కొత్త దానికి సిద్ధం చేశాము. సో అతి త్వరలో 31st March లోపు ఈ పాలసీ మేము రిలీజ్ చేయబోతున్నామని కూడా చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరగాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంకోటి మినిస్ట్రీస్ ఏం చేశాయంటే చూడండి, లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ని ఐడెంటిఫై చేశాయి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్లో ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీస్కి అవసరమైన ఇన్పుట్స్ తీసుకోండి, అవి ఎసెన్షియల్ ఇంపుట్స్ కిందకు వస్తాయి. అలాగే నాన్ ఎసెన్షియల్ కూడా ఉంటాయి. ఎసెన్షియల్వి, నాన్ ఎసెన్షియల్వి ఐడెంటిఫై చేసి రెండింటిని సెగ్రిగేట్ చేసి మేము ఫోకస్ చేస్తున్నాము. నాన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ తగ్గించడం ద్వారా, నాన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ తగ్గించడం ద్వారా మేము ఇంపోర్ట్ బిల్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మన మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. గాట్ ఇట్? ఇంకా రాలేదు. ఎఫ్టీపీ వచ్చాక మనం దాని గురించి సెపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఫారిన్ ట్రేడ్ పాలసీ ఏముంది ఏంటి అనేది మనం ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం సెపరేట్గా. సో కొత్త పాలసీ వచ్చాక మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా రాలేదు, మంత్ ఎండ్లోపు వస్తుందని చెప్పారు కాబట్టి ఈలోపు జస్ట్ సమ్ బేసిక్స్. అసలు ఫారిన్ ట్రేడ్ పాలసీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఏ లీగల్ డాక్యుమెంట్, అంతే కదా. మరి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్న విషయం కాబట్టి ఇది లీగల్ డాక్యుమెంట్. మనకి దానికి ఒక చట్టం ఉంది, ఫారిన్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి వచ్చింది 1992లో. ఫారిన్ ట్రేడ్ డెవలప్మెంట్
అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1992లో మనకి ఇది రావడం అనేది జరిగింది. అయితే ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఫెసిలిటేట్ ట్రేడ్, అంతే కదా. మరి ట్రేడ్ని ఎంకరేజ్ చేయడానికి, టు ఫెసిలిటేట్ ట్రేడ్. ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్. వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఆ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి, ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేయడానికి, కాస్ట్ తగ్గించడానికి, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే ఎఫ్టీపీ, మనకు ఫారిన్ ట్రేడ్ పాలసీ మనం చూసినప్పుడు ద వరల్డ్ విల్ నో ఇండియన్ గవర్నమెంట్స్ పొజిషన్, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాయింట్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ స్టాన్స్, యూ కెన్ సే ఇట్స్ స్టాన్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్. అంటే భారతదేశం ఇంపోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుందా, లేదా ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేయాలనుకుంటుందా, ఇట్లాంటి విషయాలు కూడా తెలుస్తాయి. మన పాలసీ వ్యక్తపరిచినప్పుడే మనకి క్లారిటీ వస్తుంది, మన స్టాండ్ అనేది తెలుస్తుంది. రీసెంట్గా మీరు తీసుకుంటే ప్రభుత్వం చాలాసార్లు లోకల్ ఫర్ గ్లోబల్ అంటుంది. అంటే గ్లోబల్లో తెప్పించుకునేవన్నీ మనం లోకల్గానే తెచ్చేసుకోవాలి, ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం. వాట్ ఎవర్ యు ఆర్ ఇంపోర్టింగ్, లెట్స్ ట్రై టు ప్రొడ్యూస్ దెమ్ విత్ ఇన్ ఆత్మనిర్భర్ భారత్ అని కూడా విన్నాం. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, విదేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఈ మధ్యన చాలాసార్లు మాట్లాడడం అనేది జరిగింది. అందుకనే ఇవన్నీ వింటున్నాం కాబట్టే ప్రభుత్వానికి మేబీ ఇప్పుడు ఇండియా ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి అనుకుంటే మరి విదేశాలు డిసప్పాయింట్ అవుతాయి కదా. అంటే ఆ దేశాల నుంచి మన దేశానికి ఏమైనా పంపిస్తే మనం తీసుకోము, ఇంకా మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుంటామనే ఐడియా అనే ఇమేజ్ కూడా వెళ్ళిపోతుంది. మీరు మా దగ్గర ఎక్కువ పర్చేస్ చేయనప్పుడు మేము మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి, వై షుడ్ వీ ఇంపోర్ట్ ఫ్రమ్ యూ, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా మనకి క్లారిఫై అవ్వాలి అంటే ఎఫ్టీపీ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అఫీషియల్, మామూలుగా పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరు, ఎఫ్టీపీ అనేది అఫీషియల్ డాక్యుమెంట్. ప్రభుత్వం యొక్క విజన్ ఏంటనేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది, ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తుందా, వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ తీసుకొస్తుందా, ప్రస్తుతం ఉన్నవి కాకుండా అడిషనల్గా ఏమైనా తీసుకొస్తుందా, ఏ రకమైన సపోర్ట్ అయినా ఇవ్వబోతోందా. అలాగే ప్రజెంట్ మన ఇండస్ట్రీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న లోపాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న బాటిల్ నెక్స్, గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, హెల్ప్ చేస్తుందా. అలాగే ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తుంది. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ మనకి ఈ ట్రేడ్ పాలసీ వచ్చాక అర్థమవుతాయి. వచ్చాక మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. వచ్చిన తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ డీటెయిల్డ్ మేనర్. సో ఈ ఆర్టికల్ చూడండి. ఎక్స్పోర్ట్స్ ఫాల్ 8.8%, ట్రేడ్ డెఫిసిట్ స్ట్రింగ్స్ టు ఓవర్ 7%. సో బేసిక్గా మనకి ట్రేడ్ అనగానే మీకు ఇందాకే చెప్పాను, ఇప్పుడే చెప్పాను. సో ట్రేడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే యూ విల్ హ్యావ్ ట్రేడ్ సర్ప్లస్. అదే ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే వీ విల్ హ్యావ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని చెప్పి అంటాం. సో మనకి ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అనేది ష్రింక్ అయిందని చెప్పానంటే డెఫిసిట్ ఉంది అంటే ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయని మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 2023 డేటా రిలీజ్ అయింది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ తీసుకుంటే ఈ పర్టికులర్ది ఏమో 2022ది, ఇదేమో 2023ది. ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, అలాగే ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, ఇంపోర్ట్స్ తగ్గాయి కాబట్టి ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ మన ఆ డెఫిసిట్ కూడా తగ్గింది. అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిన దానికంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా తగ్గడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ కూడా మనకి తగ్గిందని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి రీసెంట్గా మనకి ఫిబ్రవరి యొక్క డేటా. మిగిలిన డేటా పాయింట్స్ అది పెరిగింది, తగ్గింది ఇవన్నీ అవసరం లేదు. బట్ మీకు బేసికల్గా ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, ఇంపోర్ట్ అంటే ఏంటి తెలియాలి కాబట్టి ఈ హెడ్లైన్ అనేది మీకు చూపించాను. మంత్ ఆన్ మంత్ మారిపోయే డేటా గురించి మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. డేటా ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది మాత్రమే మనం చూడాలి. అయితే ఇది కామర్స్ మినిస్ట్రీ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. దిస్ డేటా ఈజ్ రిలీజ్డ్ బై కామర్స్ మినిస్ట్రీ, జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్, అంతకంటే అవసరం లేదు. సో నెక్స్ట్ ఫైనల్ ఆర్టికల్ వచ్చేసి పిఎం మిత్ర ఆర్టికల్. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ యాపరల్. సో ఈ పిఎం మిత్ర సైట్స్ని అనౌన్స్ చేశారంట. 7 పిఎం మిత్ర సైట్స్ని అనౌన్స్ చేశారు. ఇవి ఎక్కడొస్తాయంటే తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, ఈ 7 రాష్ట్రాల్లో వస్తాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు చెప్పాలి. ఈ 7 రాష్ట్రాలని ఎలా సెలెక్ట్ చేశారు, ఎన్నో రాష్ట్రాలు అంటుండగా ఈ 7 రాష్ట్రాల్లోనే వస్తాయి అని ప్రభుత్వం ఎలా డిసైడ్ చేసిందనే కన్ఫ్యూజన్ మనకు వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి
హౌ వన్ స్టేట్ ఈజ్ సెలెక్టెడ్ ఓవర్ అదర్స్ అనే కన్ఫ్యూజన్ మనకు వస్తుంది కదా. ఈ సెలెక్షన్ అనేది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇట్ ఈస్ యూజింగ్ సంథింగ్ కాల్ ఛాలెంజ్ మెథడ్ ద్వారా సెలెక్ట్ చేస్తుంది. ఈ ఛాలెంజ్ మెథడ్లో ఏమవుతుందంటే ఈ కొన్ని స్టేట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని రమ్మంటారు అండ్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ బిడ్డింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ స్టేట్స్ అన్నిటికీ ఓవర్ ఏ స్కేల్ ఆఫ్ 100 స్కోర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోర్లు 100 స్కేల్ కదా, ఇందులో 90 వరకు స్కేర్కి సెవరల్ పారామీటర్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఒక 10 మాత్రం మినిస్ట్రీ చేతిలోనే ఉంటాయి. టు హ్యావ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ, మినిస్ట్రీ చేతిలో ఒక 10 పాయింట్లు ఉంటాయి. ఆ 10 పాయింట్లు మినిస్ట్రీ తను డిసైడ్ చేసి ఎవరికి ఎంత వేయాలనేది వేస్తుంది. ఇంకో 90కి డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు ఇలాంటి పార్క్ తీసుకురావాలంటే ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలి, తన వైపు నుంచి రిసోర్సెస్ తను ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తుందా, ఫండింగ్ ఏమైనా ఇస్తుందా, స్టేట్ గవర్నమెంట్స్ ఇట్లాంటివి, యూటిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అంతేనా, ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంటే అక్కడ రోడ్లు వేయడం కావచ్చు, పవర్ ఉండేలా చేయడం కావచ్చు, అండ్ ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా చేస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఆ స్టేట్స్ చేస్తాయా లేదనేది చూసి ఎవరైతే చేసేలా ఉన్నారో, ఎవరికైతే అందులో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎవరు బాగా చేయగలుగుతారని సెంటర్కి నమ్మకం కలుగుతుందో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు అనౌన్స్ చేస్తారు. ముందు అనౌన్స్మెంట్ చేసి తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ఆ స్టేట్ వాళ్ళు ల్యాండ్ ఇవ్వకపోవడం, రిసోర్సెస్ ఇవ్వకపోవడం, ఇన్ఫ్రా సపోర్ట్ చేయకపోవడం ఇట్లా చేసేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేదంటే కంప్లీట్గా పని ముందుకెళ్ళేది కాదు. అందుకని ఈసారి ఏం చేస్తున్నారు, 2017 నుంచి ఈ ఛాలెంజ్ మెథడ్ తీసుకొచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇట్లాంటివి కావచ్చు, లేదా ఇట్లాంటి పిఎం మిత్ర పార్క్, టెక్స్టైల్ పార్క్ ఇది, ఇట్లాంటివి కావచ్చు, ఇలా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇనిషియేటివ్స్ కావచ్చు, ఇవి స్టేట్స్ వాటికి దక్కాలి అని కోరుకుంటే, ఇఫ్ స్టేట్స్ ఫీల్ అవి మాకు దక్కాలి అని వాళ్ళు కోరుకుంటే దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి అంత కెపాసిటీ ఉందని చెప్పి నిరూపించుకోవాలి. అప్పుడే పనులు అవుతాయి, లేకపోతే అవ్వదు. సో ఈ మెథడ్ అనేది మనకి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ రెండింటికి కూడా అప్లై చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్గా న్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఎయిర్పోర్ట్ కంప్లీట్గా న్యూ ల్యాండ్ ఎక్వైర్ చేసి తీసుకొస్తున్నాను, అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసామనుకోండి, అది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ విషయం తీసుకోండి, లేదా గ్రీన్ ఫీల్డ్ తీసుకోండి, దేనికైనా సరే ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏవియేషన్ తీసుకోండి, రోడ్ తీసుకోండి, రైల్వేస్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి, ఐటీ తీసుకోండి, పవర్ సెక్టర్ తీసుకోండి, అన్ని సెగ్మెంట్స్కి, టెక్స్టైల్ సెగ్మెంట్ తీసుకోండి, అన్నిటికీ కూడా దీనికి ఇప్పుడు చాలా వరకు ఉపయోగిస్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తే ఏ స్టేట్లో కండక్ట్ చేయాలి, ఓకేనా, ఇట్లాంటి ఫెస్టివల్స్ ఏ స్టేట్స్లో చేయాలి, ఇట్లాంటి విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయడానికి ఈ మెథడ్ని ఉపయోగిస్తుంది అనమాట. టెక్స్టైల్ పార్క్స్ తీసుకోవచ్చు, రోడ్స్ తీసుకోవచ్చు, ఎయిమ్స్, ఐఐఎమ్స్, ఐఐటీస్ లాంటి కొత్త ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడంలో కావచ్చు, దేంట్లోనైనా సరే ఈ ఛాలెంజ్ మెథడ్ ద్వారా సెంట్రల్ ప్రాజెక్ట్స్, ఇన్స్టిట్యూషన్, స్కీమ్స్ విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి ఎవరైతే ఈ పారామీటర్స్లో ముందుంటారో వాళ్ళకి అవార్డు చేయడం అనేది జరుగుతుంది. అలా మనకి ఈ 7 స్టేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇది పిఎం మిత్రా స్కీమ్ మీరు తీసుకుంటే మీకు ఫుల్ ఫామ్ ఆల్రెడీ చూసాం, ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపెరల్, టెక్స్టైల్కి సంబంధించింది ఇది. సో ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై 5F విజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఏంటది, ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ. ఆర్డర్ తీసుకోండి, ఫార్మ్ నుంచి ఫైబర్, అక్కడ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్, ఫారెన్ అనేది ఎక్స్పోర్ట్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఫ్యాషన్ అనేది లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు మనం చేసుకునే డిజైన్స్ తీసుకురావడం, ఫ్యాక్టరీ అనేది ప్రొడక్షన్. అలా ఫామ్ నుంచి ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. ఇలా 5F విజన్ ఇన్స్పైర్ చేసుకొని 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 2021లో పిఎం మిత్రాని అనౌన్స్ చేయడం జరిగింది. 2026-27 కల్లా ఇది కంప్లీట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క టార్గెట్. సో దానికి ఇప్పుడు 7 పార్క్ సైట్స్ని అనౌన్స్ చేశారు. ఈ 7 రాష్ట్రాల్లో పిఎం మిత్రా సైట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్క్స్లో ఏముంటుందంటే మనకి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ వాల్యూ చైన్, అంటే స్పిన్నింగ్ తీసుకోండి, వీవింగ్ తీసుకోండి, ప్రాసెసింగ్ తీసుకోండి, డైయింగ్ తీసుకోండి, ప్రింటింగ్ తీసుకోండి, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, అంటే టెక్స్టైల్ సెగ్మెంట్లో జరిగే అన్ని యాక్టివిటీస్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్
ఇండస్ట్రీస్ దీంట్లో వస్తాయి, ఒకటని కాదు. బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒకే దగ్గర వస్తాయి. అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్. అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఈచ్ పార్క్ ఒక్కొక్కరికి లాజిస్టిక్స్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరి మీద డిపెండెన్సీలు ఉంటాయి. అందరూ ఒకే దగ్గర ఉన్నారనుకోండి, నీకు కావాల్సిన రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేవాడు అక్కడే ఉన్నాడు, నీ ఫైనల్ ప్రొడక్ట్ కొనేవాడు అక్కడే ఉన్నాడు. సో నీకు లాజిస్టిక్స్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, చాలా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. సో దీనికోసం సెంటరు మరియు స్టేట్స్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ జాయింట్ వెంచర్ మోడ్లో, అంటే సెంటర్ కంట్రిబ్యూషన్ కొంత, స్టేట్ కంట్రిబ్యూషన్ కొంత అన్నట్టు ఇలా 70%, 30%, 60%, 40% ఇలా తయారు చేసి ఆ ఫండ్స్తో ఇవన్నీ సెటప్ చేయబోతున్నారు. అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా దీనికి అవసరం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది. సో ఇలా అంతా ఒకే చోట మెయింటైన్ చేసి, అన్నీ ఒకే చోట ఉండడం వల్ల మీరు మంచి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే అది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని, ఎఫ్డిఐని కూడా అట్రాక్ట్ చేస్తుంది, లోకల్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభుత్వం ఒక ప్లేస్ని డెవలప్ చేసి మీకు కావాల్సినవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం, 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, ట్యాక్సులు తక్కువ ఉంటాయి, లేకపోతే అన్ని మీకు అవసరమైన టెక్నాలజీ అన్నింటినీ మేము అందించినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలామంది వస్తారు. అది లోకల్ వాళ్ళు కావచ్చు, ఫారినర్స్ కావచ్చు. ఫారినర్స్ కూడా అక్కడ పెట్టడానికి వచ్చారనుకోండి, ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం బూస్ట్ చేసినట్టే కదా అవుతుంది. అలాగే లోకల్ వాళ్ళు కూడా రావడం వల్ల, ఫారినర్స్ రావడం వల్ల ఏమవుతుంది మనకి, అది ఏమవుతుందంటే మనకి కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ని కూడా సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. సో అందుకని ఈ పిఎం మిత్ర అనేది ఆబ్వియస్గా వెరీ ఇంపార్టెంట్. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 7 రాష్ట్రాల్లో ఈ పార్క్స్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మరొకసారి బెస్ట్ ఎవర్ ప్రైస్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన లభిస్తుంది. కేవలం 45,000 రూపాయలకే మన యూపీఎస్సీ ప్రోగ్రామ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీని మీరు పొందొచ్చు. 31 మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. కొత్త బ్యాచెస్ April 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. మేక్ యూజ్ ఆఫ్ దిస్, కాల్ దిస్ నెంబర్, టేక్ కేర్, బాయ్.